హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కావలికైతే వచ్చేసాను. ఎందుకనుకుంటున్నారా? మా పాప చెవులు కుట్టించడానికి కావలికైతే తీసుకొచ్చాను. వేరే వర్క్ మీద ఊరొచ్చానన్నమాట. సో ఎలాగో వచ్చాను కదా, చెవులు కూడా కుట్టిస్తే పని అయిపోతుందని చెప్పి గోల్డ్ షాప్స్కి అయితే తీసుకెళ్తున్నాను. ఈ స్ట్రీట్ అంతా కూడా గోల్డ్ షాప్సేనమాట. ఇప్పుడు సాయంత్రం 5:30 అవుతుంది. 6 దాకే ఉంటారు కుట్టేవాళ్ళు అనేసరికి హడావిడిగా అయితే వెళ్తున్నాను. చాలామందికి 9 మంత్ 11 మంత్ థర్డ్ ఇయర్ 5th ఇయర్ దాకా కుడుతుంటారు, చెవులు కుట్టించుకుంటుంటారు. ఎవరి అలవాటు ప్రకారం వాళ్ళు కుట్టించుకుంటారు. మా పాపకైతే థర్డ్ ఇయర్లో కుట్టిద్దామని చెప్పేసి వెళ్తున్నాను. షాప్కి అయితే వచ్చేసాను. సో ఇతను కుట్టే అతను అనమాట, రెడీగా ఉన్నాడు కుట్టడానికి. ఈ బాబుకా కుట్టాల్సిందని అడుగుతున్నాడు. బాబు కాదండి, పాప అని చెప్తున్నాను. సో నేను తెచ్చిన కమ్మలైతే ఇచ్చానన్నమాట. ఇవి కుట్టేదని చెప్పి అతను కుట్టడానికి వాటిని రెడీ చేస్తున్నాడు. అతను లోపలికి వెళ్ళి కూర్చోండి అని చెప్పాడు. నేను వస్తున్నా, లోపలికి వెళ్ళి కూర్చోండి అన్నాడు. సరేనని చెప్పి లోపలికి వెళ్తున్నాము. సో షాప్లోకి అయితే వచ్చి కూర్చున్నాం అనమాట. అతను వచ్చాడు కుట్టడానికి. నేనైతే ముందుగానే కిందకి పైకి కుడతారేనా అని చెప్పి ఇంటి దగ్గరే పెన్నుతో డాట్స్ అయితే పెట్టుకొని వచ్చానమాట. మళ్ళీ కిందకి పైకి అలా పోకుండా మిడిల్లో మనం డాట్ పెట్టుకుంటే బాగుంటుంది ముందుగానే. అందుకని చెప్పి డాట్ పెట్టుకొచ్చాను ముందుగానే పెన్నుతోటి. సో అతను కుట్టడానికి రెడీగా ఉన్నాడు. నాకు గన్ షాట్ అయితే ఇష్టం లేదు, తీగితో కుట్టించడమే ఇష్టము. గన్ షాట్ అంటే గన్ షూట్ చేసేటప్పుడు టప్ అనే శబ్దం వల్ల పిల్లలు భయపడతారని వాళ్ళకంటే ముందు నాకే భయం వేసి తీగితోనే కుట్టిస్తున్నాను. డాట్ మీద కుట్టమని చెప్తున్నాను అనమాట. సో ఇది నొప్పి ఏమి ఉండదండి, ఒక్క చేము కుట్టినట్టు ఉంటుంది అంతే తప్ప నొప్పి ఏమి ఉండదు. చూడాలి పాప ఏడుస్తుందో లేదో. ఇప్పుడు దాకా అయితే ఏమి ఏడవలేదు. సో కుట్టేశాడనమాట. వెనక ఫోల్డ్ చేస్తున్నాడు తీగని. తనైతే అస్సలు ఏడవలేదు ఇప్పుడు దాకా అయితే. నాకు భయం వేస్తుంది ఎక్కడ ఏడుస్తుందని, నాకు భయం వేస్తుంది దానికంటే ముందు ఏడుస్తుందేమోనని. కానీ ఇప్పుడు దాకా అయితే ఏమీ ఏడవలేదు. సో వెనకైతే నీట్గా ఫోల్డ్ చేస్తున్నాడు. మళ్ళీ ఏమన్నా బట్టలు అవి పట్టుకోకుండా, దుప్పట్లు అలాంటివి పట్టుకోకుండా నీట్గా ఫోల్డ్ చేయమని చెప్పాను. సో ఇదైతే అయిపోయింది. ఇంకొక చెవు చూడాలి ఏం చేస్తుందో. పెద్ద పాప అయితే కుట్టినప్పుడు కొంచెంసేపు ఏడ్చింది, కానీ ఇది మాత్రం ఇప్పుడు దాకా అయితే ఏడవలేదు. చూడాలి దీన్ని. ఈ చెవు కుడుతున్నారు ఇప్పుడు. సో ఈ చెవు కూడా కుట్టేశాడనమాట. వెనక ఫోల్డ్ చేయడం ఇంకా ఉంది. ఫోల్డ్ చేసేస్తే అయిపోయినట్టేనమాట. అస్సలు ఏడవలేదు. దానికంటే నాకే ముందు భయం వేస్తూ ఉండింది ఎక్కడ ఏడుస్తుందో ఏమో అని. కానీ తను మాత్రం అస్సలు ఏడవలేదండి. నొప్పి ఉండదు అంతలావున, చిన్న చీమ కొట్టినట్టు ఉంటుంది అంతే తప్ప పెద్ద నొప్పి ఉండదు దీనికి. తనైతే కామ్గా ఉంది. దానికంటే ముందు నాకే భయం వేస్తుండింది. సో దీన్ని వెనక్కి ఫోల్డ్ చేస్తే కొట్టడం అయిపోయినట్టేనమాట. కుట్టడం అయితే అయిపోయింది. తను మాత్రం ఏడవలేదండి. సో మమ్మల్ని చూసినప్పుడల్లా, మా చెవులు కమ్మలు చూసినప్పుడల్లా తను నాకు కమ్మలు అంటూ ఉండేది. సో ఈ రోజుతో తన
ఆ, కోరిక తీరిపోయింది. చిన్ని అద్దంలో చూడు, చూడు ఇటు చూడు ఒకసారి, అద్దంలో చూసుకో ఒక్కసారి, చూడు ఒక్కసారి ఎలా ఉన్నాయి చూడు. హ్యాపీనా? చెవులు కుట్టేశారు, కమ్మలు వచ్చినాయి పాపకి. హ్యాపీనా? షో చూడు ఒకసారి, చూడు అద్దంలో చూసుకో. అమ్మో, తను బయటికి ఏడవలేక లోపలికి మింగలేక ఉంది. సో చెవులు కుట్టడం అయితే అయిపోయింది. సో ఈరోజే హైదరాబాద్కి వెళ్ళే ప్రయాణం కూడా ఉంది, అందుకే హడావిడిగా రావాల్సి వచ్చింది. సో తనైతే హ్యాపీగా ఫీల్ అయ్యింది, సిగ్గుపడుతుంది. సో ఇది అండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.